కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కల్పించాలని, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అఖిలపక్ష రైతు సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విషయాలను చర్చించారు. ఆనాడు ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ నేటికి 9 నెలలు గడిచిపోయినా అమలు చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. రైతు బీమా, రైతులు వేసిన పంటలకు ఫసల్ బీమా వంటివి నెరవేర్చడం లేదని ఆరోపించారు. వెంటనే రైతు భరోసా చెల్లించి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చారని వారు డిమాండ్ చేశారు. ఈ అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో బండి దత్తాత్రి, దేవర్తి స్వామి, కొండ రమేష్, రోకండ్ల రమేష్, మేకల నారాయణ, చిలుక దేవదాస్, వామన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైతు డిక్లరేషన్ అనేటువంటిది వరంగల్లో చెప్పడం జరిగింది. వాస్తవంగా రైతు రుణమాఫీలో సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే 40% మంది రైతులకే రైతు రుణమాఫీ రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా 60% మందికి రైతు రుణమాఫీ రాలేదు. అనేక మంది ఆశలలో ఉన్నారు. ఇప్పటికి కూడా రైతు ఖచ్చితంగా రుణమాఫీ వస్తుందని వాళ్ళు ప్రతి సమావేశాలలో ఎక్కడ జిల్లాలలో జరిగినా మేము ఖచ్చితంగా ఈ నెలలు ఇస్తాం, ఆ నెలలు ఇస్తాం అనేటువంటిది చెప్తూ వస్తున్నారు తప్ప, ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రకటన చేస్తున్నారు తప్ప, వాస్తవంగా రైతులకు ఈ డేట్ వరకు మేము ఖచ్చితంగా కటప్ డేట్ వరకు ఇస్తామని చెప్పడం అనేటువంటిది లేదు. అందుకని రైతు భరోసా మీద ఎక్కువ ఆశలలో ఉన్నారు. రైతు భరోసా అనేటువంటిది ప్రభుత్వం మీద రైతులకే భరోసా లేకుండా పోయింది. అందుకనే వాస్తవంగా ఇప్పుడు రైతు భరోసా ఖరీఫ్ది ఇవ్వాలా. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్లో రెండవది రబీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎకరానికి 15,000 రూపాయలు రావాలా. అందుకని ఆ రైతుకు రుణమాఫీగా విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ ఏదైతే మాట ప్రకారం అన్నారో అది ఇప్పటి వరకు కలలేదు. ఇప్పుడు పంటకు చేతికొచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులకు. రైతు మొదలు పంట వేసేటప్పుడే బీమా కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు పంట చేతికి వస్తున్నా కానీ ఇంతవరకు రైతు అందడం లేదనేటువంటిది ఉన్నది. రైతు ఆశలలో ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, చేష్టల ద్వారా వెంటనే రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఈ నెలాఖరులోగా చెల్లించాలని చెప్పి మేము అఖిలపక్ష రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రైతుకు సంబంధించినటువంటి